హాయ్ హలో నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు 4 డేస్ అయిపోతుంది వీడియో అయితే పెట్టి. ఈరోజు అయితే ఇంక ఫ్రైడే రోజు మార్నింగ్ అనమాట. అంటే వ్యూస్ ఏం రావట్లేదు, ఇంట్రెస్ట్ ఏమి ఉండట్లేదు, వీడియోస్ పెట్టాలంటే అంతే, అంత మించి ఏం లేదు. నెక్స్ట్ ఇంక ఈరోజు అయితే ఇంకో మేము పంపకాలు పంచుకున్నాం అన్నమాట. మార్నింగ్ టైం అయితే అగ్ని వెలిగించుకోవాలి ఇక్కడ తులసం దగ్గర. అలాగే ఈ సైన్యమూలేమో చరణ్ వెలిగించుకుంటాడనమాట. దేవుడి మందిరంలో ఆయన వెలిగించుకుంటారు. దీపం పూజ అన్నీ కూడా మార్నింగ్ వీళ్ళు ముగ్గురు చేసుకుంటారు. ఈవినింగ్ అయితే నేను చేసుకుంటానని చెప్పేసి అన్నాను. నాకు ఎందుకంటే మార్నింగ్ టైమ్స్ కుదరట్లేదు. పిల్లలు టిఫిన్స్ అవి లేట్ అయిపోతున్నాయి. అందుకని అంటే చలికి లేగలేకపోతున్నాం కదా పొద్దున్నే, అందుకని అనమాట. అందుకని మార్నింగ్స్ వీళ్ళ ముగ్గురిని పెట్టుకోమని ఈవినింగ్ అయితే నేను పెట్టుకుంటాను ప్రశాంతంగా అని చెప్పేసి చెప్పాను. అయితే వీళ్ళు నార్మల్గా ఇంతకుముందు అయితే అలాగే పెట్టుకునే వాళ్ళం, ఇప్పుడు కూడా ఇంకా అలాగే పెట్టుకుందామని చెప్తే సరే అన్నారు వీళ్ళు కూడాని. అలాగే ఇక్కడ ఇంకా హర్ని అయితే ముందుగా ఇంకా స్నానం చేసి వచ్చేసి తులసం దగ్గర అయితే దండం పెట్టుకుంటుంది అనమాట. నేనైతే ఇంక బయట అదంతా కడిగేసి ముగ్గులు అవి పెట్టేసాను. ఇంకా పొయ్యి మీద పాలు పెట్టాను, మరుగుతూ ఉన్నాయి. ఒక పక్క వేడి నీళ్ళు అయితే పెట్టాను అనమాట. దోశల పిండి ఉంది, దోశలు వేసేస్తాను. ఇక్కడైతే ఇంకా మా అబ్బాయి అయితే వెలిగించుకుంటున్నాడండి. అయితే సైడు దేవుడి పాటలు అవి వస్తున్నాయి, అందుకనే వాయిస్ అయితే ఇవ్వలేదు. డైరెక్ట్ అయితే పెట్టలేదు అంతే, అంతకుమించి ఏం లేదు. మార్నింగ్ డైలీ కూడా పాటలు అనేవి ఉంటాయి కదా, అందుకని అనమాట. ఈసారి ఎప్పుడన్నా సరే ఆపేసి చేసుకునేలాగైతే తీస్తానండి. హర్ని అయితే ఇక్కడ స్టూల్ ఎక్కి తీస్తుంది అనమాట. వాళ్ళన్నీ వీడియో నేను వేస్తానని చెప్పి, అది కొంచెం హైట్లో ఉంటుంది, ఇక్కడ కింద పెట్టుకోవడానికి లేదు, అందుకని అనమాట. ఇంకా మందిరంలో అయితే గజలక్ష్మి దీపం అయితే ఆయన వెలిగించుకున్నారు. ఈరోజు ఫ్రైడే కాబట్టి నేను కూడా ఉప్పు దీపం పెట్టుకొని నేను అష్టోత్తరాలు అయ్యి కుంకుమ పూజ అది నేను చేసుకున్నాను. మిగతా రోజుల్లో అయితే ఇంక వాళ్ళని చేసుకోమన్నాను. ఈరోజు ఈవినింగ్ మార్నింగ్ కూడా నేనైతే చేసుకుంటాను. ఇంకా అందుకని ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత అయితే ఇంకా పప్పు బీరకాయ వండుదామని ఇక్కడ బీరకాయలు అయితే చెక్కుతున్నాను అనమాట. ఈ లోపల పైన ఆవిడ వచ్చి మాట్లాడుతున్నారనమాట. ఇంకా ఆవిడతో మాట్లాడుతూ నా పని అయితే నేను చేసుకుంటున్నాను. అప్పటికే వీడియో ఆన్ చేసాను, అందుకని ఇంకా ఆవిడతో మాట్లాడుతూ ఇంకా అయితే కట్ చేస్తాను అనమాట, చెక్కేసాను. ఇంకా బీరకాయ తొక్కలు అయితే నెక్స్ట్ పచ్చడి చేద్దాంలే దోశల్లోకి, రేపటికి కూడా దోశల పిండి ఉంది, అందుకని అని చెప్పేసి ఇంకా పచ్చడి చేద్దామని ఈరోజు పప్పు బీరకాయ అయితే వండాను. ఇంకా రైస్ అయితే వార్చేసిన తర్వాత ఇంకా కుక్కర్లో అయితే పప్పు బీరకాయ అయితే పెట్టేశాను. అది పెట్టేసిన తర్వాత ఇంకా ఉప్పు అయితే ఇంక ఈరోజు ఫ్రైడే కదా, అది కూడా ఖాళీ అయితే ఇంక అందులో అయితే వేసుకుంటున్నాను. ఫ్రైడే తెచ్చుకుంటే మంచిది అంటారు కదా, అలా అందుకనమాట. అది తెచ్చి 1 వీక్ అవుతుంది, కాకపోతే అందులో డబ్బాలో ఉన్నాయి కదా అని వేయలేదు. ఇంక ఈరోజు కొంచెం ఖాళీ అయితే ఇంక వేసాను అనమాట. డబ్బా సరిపోలేదని మళ్ళీ ఇది మార్చాను, ఇది మార్చి ఇందులో వేసుకున్నాను అనమాట. ఇంక ఇది పైన పెట్టేస్తే ఇంకా డైలీ వాష్ కడుక్కోవడానికి అయితే పక్కన వేరే దాంట్లో చిన్న దాంట్లో వేసుకొని పెట్టుకుంటాను.
ఇందులో బీరకాయ తొక్కు వేసుకొని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను తర్వాత పచ్చడి చేద్దామని. ఇంక ఈ రోజైతే మిషన్ ఎక్కుతాము, చాలా రోజులు అవుతుంది ఎక్కి అనేసి అనుకుంటున్నాను. అయితే ఇంకా కత్తిరి కూడా పొద్దున అయితే పెట్టించుకున్నాను. అది మొన్నటిదాకా పొద్దున లేక మిషన్ అయితే ఎక్కలేదు. ఈరోజు అయితే ఎక్కుదామని ఇంకైతే ఇప్పుడు వేసుకున్నది కూడా నేనే కుట్టుకున్నానండి. అయితే అది ఫంక్షన్స్లో అవి ఇస్తారు కదా ముక్కలు, అవన్నమాట. అదే ఇప్పుడు తాంబూలంలో అది ఇస్తారు కదా బ్లౌజ్ పీస్లో, అదనమాట. అయితే ఇంకా మొన్న అయితే అది కుట్టుకున్నాను. ఏదో కొంచెం మ్యాచ్ అవుతుందేమో అని వేసుకున్నాను, పర్లేదు బాగానే అనిపించింది. ఇంకా వంట అయిపోయిన తర్వాత అయితే ఇంకా అమ్మవారికి పెట్టేసిన తర్వాత ఇంకా బ్లౌజ్ అయితే కట్ చేసుకుందాము, కుట్టుకుందాం. రోజుకి ఒకటన్నా, పండగ వస్తుంది కదా, రోజుకి ఒకటన్నా కుట్టుకుందాము. అన్నీ ఒకసారి అన్నా మనకి చిరాకు వచ్చేసి ఎలా పడితే అలా కుట్టేస్తానని చెప్పేసి కంగారులో రోజుకైతే ఒకటి అయితే కుట్టుకుందామని అనుకుంటున్నాను. ఇంకా గిన్నెలు అయితే ఉన్నాయి తోమాలి. అవి తోమేసిన తర్వాత అయితే ఇంకా బ్లౌజ్ ఇది తీసి పెట్టుకున్నాను అనమాట. ఇది కట్ చేసి కుట్టుకుందామని. ఇంకా ఇదైతే కట్ చేసి ఇంకా స్టిచ్ చేసుకుంటున్నాను. ఇంకా నాకు ఇక్కడ బ్లౌజ్ అయ్యేసరికి పిల్లల టైం కూడా అయిపోయింది, పిల్లలు కూడా వస్తారు. ఇంకా వాళ్ళు వచ్చి రావడం, నా పని కూడా బ్లౌజ్ కుట్టుకోవడం కూడా అయిపోయింది అనమాట. ఈవినింగ్ రొటీన్ అయితే ఇంక నెక్స్ట్ బ్లాగ్లో అయితే పెడతానండి, తప్పకుండా చూస్తూ ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కుట్టేసిన తర్వాత అయితే ఇదిగోండి ఇంక ఇలా సింపుల్గా అయితేనే పెట్టుకున్నాను. నాకు అంత పెద్ద మోడల్స్ కూడా రావు ఏమీని. ఇంక ఈ శారీ మీద అనమాట, ఇది కలంకారీ మోడల్ శారీ, ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నది కదా కలంకారీ, ఇదన్నమాట. ఇంక ఇక్కడతో ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నానండి. ఈవినింగ్ రొటీన్ అయితే నెక్స్ట్ పెడతాను. ఉంటానండి, బాయ్ అండి, నమస్తే, శ్రీమాత్రే నమః.